K9 టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను మనం చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలంగాణ సంబంధించి ముందుగా మనం చూద్దాం. దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి వార్త దానం నాగేందర్ రాజీనామా బాటలో. ఇది ఎప్పుడైతే ఈ పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాలకి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యక్రమాలు దూరంగా ఉంటూ వస్తూ ఇటుపక్క కాంగ్రెస్ పార్టీలో చేరాను అని చెప్పుకోవటమే కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు పదే చెప్పుకొస్తున్న తరుణంలో దానం నాగేందర్ మాత్రం స్పీకర్ విచారణకు మాత్రం ఇంతవరకు హాజరు కాలేదు. అదే బాటలో కడియం శ్రీహరి కూడా ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంకోర్టు అయితే చాలా సీరియస్గా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలి అంటూ సుప్రీంకోర్టు గట్టిగా చెప్పిన తర్వాత దానికి సుప్రీంకోర్టుకు మళ్ళీ దానికి గడువు అడిగిన సమయంలో కూడా సుప్రీంకోర్టు గడువు ఇవ్వడానికి కూడా ఒప్పుకోకపోగా డైరెక్ట్గా స్పీకర్కి నోటీసులు ఇవ్వడం అనేది ఇది చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి, ఎందుకు 3 నెలల సమయం ఇచ్చినప్పుడు కూడా ఇంతవరకు దీనికి సంబంధించిన వివరణ ఎందుకు ఇవ్వలేదు అంటూ గట్టిగా అడగటం జరిగింది. దాంతోపాటు ఆ సమయంలో ఇంకొక 4 వారాలు సమయం కావాలి అని అడిగినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది అడిగినప్పుడు సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పింది, నేను అంత టైం ఇవ్వను, 3 వారాలే సమయం ఇస్తున్నాను, దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలి, మళ్ళీ ఎందుకు ఎమ్మెల్యేలు సరైనటువంటి సమాధానం ఇవ్వకపోతే మీరు ఎందుకు దానికి సంబంధించినటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అంటూ కూడా గట్టిగా అడగటం జరిగింది. అటువంటి సమయంలో ఇటు పక్క ఉన్నటువంటి 10 మంది సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారి మీద అనర్హత వేటు వేయడానికి మళ్ళా గుల్లాలు పడుతుంది ఇటు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి రావడానికి అంత ఈజీగా రారు. ఒకేసారి రేవంత్ రెడ్డి పరిపాలన చేసి రేవంత్ రెడ్డి మీద అభిమానమో ప్రేమో కాంగ్రెస్ పార్టీ మీద ఎవరు రారు కదా. దానికి సంబంధించినటువంటి ఏదైతే అది కూడా పార్టీ కొత్తలోనే ఎందుకు జరిగింది ఈ విషయం అనేటప్పటికీ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకున్న లావాదేవీలు లేదా వాళ్ళకున్నటువంటి బిజినెస్లో వాళ్ళకున్నటువంటి కమిట్మెంట్స్ కోసమో కొందరు పార్టీ మారినప్పుడు పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి దగ్గర పార్టీ అధిష్టానం దగ్గర కొన్ని హామీలు తీసుకొని దాని ప్రకారమే దాంట్లో ఏమైనా కానివ్వండి, అది రాజకీయ పదవులు కానివ్వండి, ఇంకా అనేక రకమైనటువంటి హామీలు తీసుకుని పార్టీలోకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోని ఇక్కడ ఉన్నటువంటి వర్గపోరు కానివ్వండి, ఇటు క్యాబినెట్లో మంత్రి పదవులు తీసుకునే విషయంలో కానివ్వండి, అనేక విషయాల్లో కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కడ అనేక రకమైనటువంటి వర్గపోరుల మధ్యలో వాళ్ళ 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఈ మధ్యలోనే దీనికి సంబంధించి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఇటు కేటీఆర్ కోర్టుకు వెళ్ళటం, దాని మీద కోర్టు వివరణ అడగడం ఈ జరుగుతున్నప్పుడు ఎప్పటిలాగానే ఇలాగే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళేటప్పుడు దానికి సంబంధించిన అధికార పార్టీలోకి వెళ్ళటం అనేది సహజం. దానికి సంబంధించినటువంటి ఎప్పుడైతే దానికి ఆ కోర్టులోకి వెళ్ళటం, ఆ కోర్టు 5 ఏళ్లు గడపటం, మళ్ళీ ఎన్నికల సమయం రావటం, ఈలోపు కోర్టు యాక్షన్ తీసుకున్న టైంకి ఆటోమేటిక్గా ఎన్నికల కోర్టు రావటం, 6 నెలల్లో మళ్ళీ పార్టీలో గెలవటం, ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. దీని ప్రకారమే ఇదే ఆలోచనతో ఉన్నటువంటి తెలంగాణ సంబంధించిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో ఒక్కసారిగా ఇక్కడ సుప్రీంకోర్టు అయితే చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకునేటప్పటికీ కొంత అంతర్మదనంలో పడ్డారు. ఆల్రెడీ ఇటువంటి విషయం మొన్న కోల్కతాలో కూడా జరిగింది. దానికి సంబంధించి డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది స్పీకర్ సంబంధించి. కాబట్టి ఇలాంటి విషయంలో దీనికి వచ్చేటప్పటికి తెలంగాణ కొంత మాడిఫికేషన్ ఏం చేసుకున్నారంటే, మేమైతే పార్టీ మారలేదు, కేవలం మన నియోజకవర్గం సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి నిధుల కోసమే మేము వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలిసామే కానీ మేము ఎక్కడా పార్టీ మారలేదు అనేటువంటి విషయాన్ని పదే చెప్పుకుంటూ కొంచెం కవరింగ్ చేద్దామని చూశారు. అయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి. పార్టీ మారినటువంటి క్రమేపీ ఏ విధంగా పార్టీ మారారు ఇవన్నీ మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయంటూ ఇటు బీఆర్ఎస్ మొదటి చెప్తుంది. ఈ విషయంలో కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత దానికి సంబంధించినటువంటి గడువు పెట్టి గడ్డం ప్రసాద్కి గడువు పెట్టి సుప్రీంకోర్టు ఎప్పుడైతే దీని గురించి వివరణ ఇవ్వాలి, దీని మీద యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈలోపు తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు, ఉప ఎన్నికలు ఇవన్నీ రావడం వల్ల కొంత కాలాపన జరిగింది. కోర్టు ధిక్కరణ చేశారంటూ మళ్ళీ కేటీఆర్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ధిక్కరణ చేసుకుంటే సుప్రీంకోర్టు స్పీకర్కి నోటీసులు ఇవ్వటం జరిగింది, వివరణ ఇవ్వటం జరిగింది. ఎవరైతే విచారణకు హాజరు కావట్లేదో, వివరణ ఇవ్వట్లేదో వాళ్ళ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదని గట్టిగా మందలించడం జరిగింది. ఈ తరుణంలో మొదటి నుంచి ఇదే స్పీకర్ వివరణ కోరినప్పుడు ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వివరణ కోరినప్పుడల్లా దాదాపు ఈ 10 మందిలో 8 మంది మాత్రమే హాజరవుతా ఉన్నారు. 8 మంది మాత్రమే మాకు కావాల్సినటువంటి వివరణ ఇచ్చారు. దాదాపు 8 మంది కూడా ఒకే రకమైనటువంటి ఆ విచారణ వివరణ ఇవ్వడం జరిగింది.
మేము కేవలం మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి గురించి నిధుల కోసం మేము రేవంత్ రెడ్డిని కలిసామే కానీ ఈ రోజుకు మేము పార్టీ మారలేదు. అవసరమైతే మా ఇంటి పైన ఈ రోజు వరకు బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది, మేము ఎక్కడ పార్టీ మారలేదు అన్నటువంటి కొత్త రాగం ఎత్తుకున్నారు. అదంతా సమాజానికి తెలుసు, రాజకీయాలకు తెలుసు, ఏం జరిగిందో తెలుసు. ఎందుకంటే వీళ్ళు నిజంగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసం వాళ్ళ నిధుల కోసం కలిస్తే ఎన్నోసార్లు బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ మీటింగ్లకు కానివ్వండి, బీఆర్ఎస్ సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అధికారికమైన కార్యక్రమాల్లో కానివ్వండి ఎక్కడ వాళ్ళు పాల్గొన్నది లేదు. దానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో సంబంధించినటువంటి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మిగతా విషయాల్లోనే ఎక్కడ వాళ్లకు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు అధికారంగా అఫీషియల్గా అటెండ్ అయినటువంటి సందర్భాలు లేవు. పోగా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొస్తూ మీడియా సమావేశాలు పెట్టడం జరిగింది. ఉప ఎన్నికల సమయంలో క్యాంపెయినింగ్ చేయడం కూడా జరిగింది. కడియం శ్రీహరి కూతురు కావ్య విషయంలో ఇలా అనేక ఓపెన్గానే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్గా వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి వీరు ఎక్కడ కూడా మేము పార్టీ మారలేదు అని చెప్పడం కూడా ఒక విస్మయానికి గురి చేసిందని చెప్పుకోవాలి. ఇలాంటి తరుణంలో దీనికి సంబంధించినటువంటి ఎప్పుడైతే వాళ్ళ 8 మంది ఆ వివరణ ఇచ్చేసి చాలా సంతృప్తికరంగా వివరణ ఇచ్చామని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. ఎవరైతే దానం నాగేంద్ర, కడియం శ్రీహరితో ఈ రోజు వరకు విచారణకు హాజరవడానికి ఇష్టపడలేదు, వాడు వెళ్ళలేదు. సరే, దానికి సంబంధించిన 8 మంది వివరణ ఇచ్చినటువంటి వాటి గురించి మళ్ళీ ఎటువంటి చర్యలు తీసుకోవాలా, స్పీకర్ చేతిలో ఎటువంటి నిర్ణయం ఉన్నదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే దాంట్లో నిర్ణయం తీసుకోవాలా లేదు అనేటువంటి కొంత లీగల్ ప్రాసెస్ ఉంది. కానీ ఇక్కడ డైరెక్ట్గానే దానం నాగేంద్ర, కడియం శ్రీహరి అయితే డైరెక్ట్గానే అటెండ్ అవ్వలేదు కాబట్టి యాక్షన్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వివరణ ఇవ్వడానికి రాలేదు, దానికి తగ్గట్టు ఇంతవరకు దానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఎందుకు పార్టీ మారారో చెప్పలేదు కాబట్టి స్పీకర్కి అవకాశం ఉంది నిర్ణయం తీసుకోవడానికి. కాదు ఈ విషయంలో మొదటి నుంచి పదే చెప్తుందంటే సుప్రీంకోర్టు కేవలం స్పీకర్ని వివరణ అడగడం మాత్రమే హక్కు ఉంది రాజ్యాంగం ప్రకారం. ఎక్కడ కూడా సుప్రీంకోర్టును డైరెక్ట్గా యాక్షన్ తీసుకున్నటువంటి హక్కు లేదు అనేటువంటి ఇన్నాళ్ళు నడుస్తున్నటువంటి టాపిక్. దాని ప్రకారమే ఇన్నాళ్ళు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఇలాగ డ్రామాలు ఆడుతూ ఎప్పుడైతే ఒక పార్టీలో గెలిచి అధికారంలో వచ్చినటువంటి పార్టీలో జంప్ అవ్వటం, ఈ విధంగా ఇన్నాళ్ళ నుంచి నడుస్తున్న స్టోరీ. ఎందుకంటే సుప్రీంకోర్టుకు డైరెక్ట్గా దాని మీద యాక్షన్ తీసుకునే పవర్ లేదు. రాజ్యాంగం ప్రకారం చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో అని చెప్పినటువంటి విషయం. కేవలం అధికారం మాత్రం స్పీకర్కి మాత్రమే ఉన్నది అన్నటువంటి విషయం. కానీ ఇక్కడ కూడా అదే విషయాన్ని అమలు చేసేటప్పటికి సుప్రీంకోర్టు డైరెక్ట్గానే అడిగింది, మీరు యాక్షన్ తీసుకుంటారా లేకపోతే మమ్మల్ని తీసుకోమంటారా, వచ్చే నూతన సంవత్సరం వేడుకలు ఎక్కడ చేసుకుంటారు మీరే తేల్చుకోండి అని చెప్పి గట్టిగా మందలించేటప్పటికి ఇది అసలుకే మోసం వచ్చేలాగుందంటూ ఇప్పుడు దీని గురించి అనేక రకాలైనటువంటి అంతర్మదనం పడుతూ ఉన్నారు. న్యాయంలో ఉన్నటువంటి లొసుకులు చూస్తూ ఉన్నారు. సరే, ఎడిదిరిగి వాళ్ళు అంటూ ఒక వివరణ ఇచ్చారు. ఎవరు? 8 మంది ఎమ్మెల్యేలు. ఆ వివరణలో ఎటువంటి వివరణ సంతృప్తికరంగా ఉందా, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా, దానికి ఏమేమి చెప్పాలనేది కొంతవరకు కొంత సమయం ఇంకొంచెం లాగించవచ్చు స్పీకరు. కానీ వీళ్ళిద్దరూ డైరెక్ట్గా అటెండ్ కాలేదు కాబట్టి ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఇటు సుప్రీంకోర్టుకి చెప్పాలన్న ఛాన్స్ లేదు, ఇటు దానికి సంబంధించినటువంటి కవర్ చేయాలన్నా కూడా ఇక్కడ స్పీకర్కి ఛాన్స్ లేదు. ఎందుకంటే స్పీకర్ అంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ అది ఓపెన్ సీక్రెట్. ఎవరైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ వాళ్ళు ఎన్నుకునేటువంటి వ్యక్తి, అధికార పార్టీ సంబంధించిన వ్యక్తి స్పీకర్గా ఉంటారు కాబట్టి అధికార పార్టీ చెప్పినట్టు, ప్రభుత్వం చెప్పినట్టు నడవాల్సిందే. కానీ ఇక్కడ ఎక్కడైతే బీఆర్ఎస్ సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రామిస్ ప్రకారం ఆ పార్టీలోకి జాయిన్ అయిపోయి వాళ్ళు సంబంధించినటువంటి ఏదైతే పదవులో, మంత్రి పదవులో, కాంట్రాక్టర్లో ఏదో వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ ప్రకారం వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే తీరా ఇక్కడ పదవి ఊడిపోయేలాగుంది. ఇటుపక్క కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఏదైతే ప్రామిస్లతో వచ్చారో అదే నెరవేరలేదు. ఈ విషయంలో ఉన్నప్పటికీ కొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎలా సర్ది చెప్పాలనేది డైనమాలో మల్లగుల్లాలు పడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇటుపక్క స్పీకర్ ఏమో నా మీద సుప్రీంకోర్టు ఎక్కి తొక్కుతా ఉంది, నేనేం చేయాలా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నట్టు ఆయన అంతర్మతంలో దానికి సంబంధించిన పార్టీ సంబంధించినటువంటి ఎటువంటి విషయం తీసుకోవాలని వాళ్ళు సలహాలు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు నడుస్తూ ఉంటే ఇటు దానం నాగేంద్ర మాత్రం ఇంతవరకు అటెండ్ అవ్వలేదు కాబట్టి స్పీకర్ దగ్గర ఇంతవరకు విచారణకు వీళ్ళిద్దరు అటెండ్ అవ్వలేదు కాబట్టి కొత్తగా పార్టీ కోసం త్యాగం చేస్తున్నట్టు, దానికోసం నేను అవసరమైతే నా పదవిని కూడా వదులుకుంటున్నాను కాబట్టి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధిష్టానంతో మంత్రాలు చేసుకుని వాళ్ళ కొంత సంతృప్తికరంగా ఏదో వాళ్ళతో మాట్లాడి నేను మళ్ళీ అవసరంతో ఉప ఎన్నికలకు వెళ్తాను, పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ ఇస్తే నేను టికెట్ గెలుచుకొని వస్తాను, నాకు మాత్రం మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని చెప్పుకోవడానికి అవసరమైతే పార్టీ కోసం తన ఎమ్మెల్యే పదవిని కూడా త్యాగం చేస్తున్నట్టు ఢిల్లీకి వెళ్ళి ఆయన మంతనాలు ఆయన చేయడం జరుగుతుంది ప్రస్తుతం. దానికి సంబంధించి అదే దారిలో కడియం శ్రీహరి కూడా ఉన్నారన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది.
కాంగ్రెస్ అధిష్టాన అనుమతి కోసమే ఢిల్లీకి, పార్టీ పెద్దలు అంగీకరిస్తే పదవికి రాజీనామా. అంటే వారు ఎప్పుడైతే కాంగ్రెస్ అధిష్టానం సరే నువ్వు గెలుచుకునిరా మా పార్టీ తరఫున మా సింబల్లో గెలుచుకుని వచ్చిన తర్వాత నీకు ఫలానా మంత్రి పదవి ఇస్తాము అనేటువంటి విషయాన్ని ఏదన్నా దానికి అంగీకరిస్తే మాత్రం ఇప్పుడు నేను పదవికి రాజీనామా చేస్తాను అనేటువంటి ప్రామిస్ కూడా తీసుకోవడానికి వెళ్ళినట్టు జరుగుతూ ఉంది. తర్వాత ఫిరాయింపుపై విచారణ జరిగితే వేటే, అందుకే రాజీనామా యోచనలో నాగేందర్. మళ్ళీ ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలని వినతి, గెలిచొస్తా మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన. ఇప్పుడు దాదాపుగా పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే మొత్తానికి వేటు పడేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించినటువంటి విచారణలో ఏదైతే ఈ స్పీకర్ విచారణలో వేటుపడి ఆ అవమానం పొందే బదులు కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళందరికీ వేటు ద్వారా ఎమ్మెల్యే పదవులు పోయేటువంటి పవర్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దానికి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునివ్వండి, ఇటు స్పీకర్ నిర్ణయం తీసుకునివ్వండి. ఈ విధంగా అంటే వేటుతో వాళ్ళ ఎమ్మెల్యే పదవులు ఊడగొట్టుకునేటువంటి అప్రతిష్ట పాలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవ్వాలి అన్నటువంటి విషయంలో ఆ 10 మంది చేత కూడా రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికలు వెళ్తారు అనేటువంటి వాదన కూడా ప్రస్తుతం నడుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం దానం నాగేంద్ర అయితే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విషయంలో కడియం శ్రీహరి కూడా ఉన్నారు. మిగతా 8 మంది కూడా రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్తే ఎలా ఉండిద్ది అనే ఆలోచనలు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకొని స్పీకర్ నిర్ణయం తీసుకుని వేటు వేసి వాళ్ళ ఎమ్మెల్యేని అనర్హత వేటు వేశారు అనేటువంటి అప్రతిష్ట పాలు ఎందుకు మూట కట్టుకోవాలి పార్టీ అనే విషయంలో ఆలోచనలు కూడా జరుగుతూ ఉంది. దానికి ఎక్కువ సమయం కూడా లేదు. దాదాపుగా దానికి సంబంధించినటువంటి విషయం కూడా కొద్ది రోజుల్లోనే 1-2-3 రోజులు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చాలా దగ్గరలో డెడ్ లైన్ వచ్చింది. కాబట్టి అధిష్టానానికి మరో 3 ప్రతిపాదనలు కూడా కడియం శ్రీహరి విషయంలో కూడా తర్జన భర్జనలు, ఆయనతోనూ రాజీనామా చేయించే యోచన, స్పీకర్ను కలిసి మరింత గడువు కోరిన కడియం. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు మళ్ళీ గులాలు పడుతుంది. ఏం చేయాలి? ఈ 10 మంది చేత రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళాలా? మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్తే ఎక్కడైతే వాళ్ళ నియోజకవర్గాల్లో ఒక బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలు ఇప్పటికీ ఆదరిస్తారా వాళ్ళని? ఎందుకంటే ఆ విధంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలుగా అక్కడ ఒక ముద్ర ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళని బీఆర్ఎస్ పార్టీతో పాటు అభిమానించి ఓటేశారు కాబట్టి ఆ ఓటర్స్ అందరూ దీనికి ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో మనం బీఆర్ఎస్ పార్టీని ఓటేశాము, మిమ్మల్ని గెలిపించుకున్నాం, మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అనేటువంటి విషయాన్ని అక్కడ ఓటర్లు కొంత నిరసనలో ఉన్నారు. కాబట్టి పాజిబుల్ అయిద్దా? వీళ్ళకి సంబంధించినటువంటి మళ్ళీ అదే విధంగా ఆదరించి మళ్ళీ గెలుస్తారా? లేదా అధికారంలో ఉన్నాం కాబట్టి మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎలా అయితే గెలిచామో అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్థానమే కాబట్టి అవి కూడా గెలుచుకొని వస్తాము, అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్ గెలుస్తామనేటువంటి భావనలు ఉన్నారు. కానీ ప్రతిసారి అదే ఫార్ములా సక్సెస్ అవ్వాలని లేదు. ఎందుకంటే అక్కడ చనిపోయారు ఎమ్మెల్యే, ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గానే బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి ఒకసారి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యారు. కాబట్టి అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తే పరిస్థితి ఉంది. సేమ్ అదే ఇప్పుడు దానం నాగేంద్ర అతని ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని అడుగుతున్నారు. ఇప్పుడున్నటువంటి అందరికీ సేమ్ అదే నియోజకవర్గాలకు ఇస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు. మళ్ళీ అదే వ్యక్తులు అడిగిచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటే ఓటర్లు అక్కడ వ్యక్తి కోసం డైవర్ట్ అయ్యేటువంటి ఓటర్లు కాదు కాబట్టి పార్టీ మీద అభిమానంతో ఓట్లు వేసినటువంటి ఓటర్లు కాబట్టి సక్సెస్ అవ్వడానికి గ్యారెంటీ ఉందా? మళ్ళీ ఒకవేళ ఆ 10 మందిలో మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్స్, మళ్ళీ ఖర్చులు, మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ జరగదు, మళ్ళీ బీజేపీ కూడా పోటీలోకి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం కేంద్రం నుంచి మొత్తం బీజేపీ హవా నడుస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఎక్కడైనా కొన్ని నియోజకవర్గాలు బీజేపీ ఖాతాకి వెళ్తే పరిస్థితి ఉంది. లేదు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులే అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే పరిస్థితి ఉంది. ఈ విధంగా ఎందుకంటే మొన్న వచ్చినటువంటి ఏదో జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి రెఫరెండం రాగా చూసుకొని దానికి గొప్పగా ఇటు వెళ్ళి రాహుల్ గాంధీని కలిసి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ ఉంది, రేవంత్ రెడ్డి పరిపాలన మీద మంచి నమ్మకం ఉంది ప్రజలకు అక్కడ, అందుకే మేము ఇంత భారీ మెజార్టీతో గెలిచామని చెప్పుకోవడానికి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి కలిసి చెప్పుకోవడానికి ఉపయోగపడింది. అది వాస్తవంగా చూస్తే జూబ్లీ హిల్స్ ఎన్నిక కూడా అదే విధంగా జరిగింది. ఎందుకంటే చూడాలి, ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎన్నిక కూడా జరగలేదు. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పదే వాయిదా పడుతున్నాయి. ఆ క్రమంలో అసలు ప్రజల్లో జరుగుతున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఏంది అనే విషయాన్ని కూడా కొంతవరకు అందరూ అన్ని పార్టీలు అదే వేచి దూరంలో చూసినాయి. ఇటు కాంగ్రెస్ కూడా పైకి చెప్తున్నప్పటికీ కూడా ఇంటర్నల్గా మాత్రం చూడాలి ప్రజల మనసుల్లో ఎలా ఉందో అభిప్రాయం అనేటువంటి విషయాన్ని కొంత డైనమాలో పడి ఒక స్థాయిలో రేవంత్ రెడ్డి ఎక్కడో ఒక నిరుత్సాహంగా ఇది ఎన్నికలు నేను రిఫరెండంగా భావించట్లేదు, వస్తే ఒక సీటు కాంగ్రెస్ పార్టీలో యాడిద్ది, పోతే ఆల్రెడీ బీఆర్ఎస్ సీటు కాబట్టి మనకు పెద్ద ప్రభావం లేదని చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ కొంత డైనమాలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రిఫరెండంగా భావించారు,
పార్టీతో పాటు రేవంత్ రెడ్డి యొక్క మార్కు కూడా ఏ విధంగా ఉండేదంటే రిఫరెండ్గా కొంచెం తీసుకోవడానికి అవకాశం వచ్చినటువంటి ఎన్నికలు జూబ్లీహిల్స్ ఎన్నికలు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పాజిటివ్ ధోరణి నడుస్తూ ఉంది. ఇటు పక్కెళ్ళి రాహుల్ గాంధీని కలవటం కూడా జరిగింది. గెలుచుకొని వచ్చామని చెప్పుకోవడానికి బాగుంది. ఓకే, ఆ రేవంత్ రెడ్డి పరిపాలనలో దాదాపుగా 24-25 వేల మెజార్టీతో గెలిచారంటే ఒక ప్రజలకు రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కడ చరిష్మా తగ్గలేదు అనేటువంటి ఒక పాజిటివ్ ధోరణిలో అలా కొంతవరకు మేకప్ చేసి ప్యాకప్ చేసి అలా పెట్టారు. ఇప్పుడు దాన్ని అదే ధోరణి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళడానికి కూడా అదే పాజిటివ్ ధోరణి సిద్ధంగా ఉన్నారు. వెంటనే వరుసగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిహెచ్ఎంసీ వెళ్ళాలని సిద్ధంగా ఉన్నారు. అది ఒక మూమెంట్లో బాగా నడుస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా మళ్ళీ ఈ సంబంధించిన ఉప ఎన్నికలు తీసుకొస్తే సడన్గా దానికి సంబంధించి దాదాపు ఇప్పుడు రాజీనామాలు చేసినా ఇప్పుడు ఎన్నికలు రావులండి, సహజంగా 6 నెలలు టైం పట్టింది. అయినప్పటికీ కూడా ఒక పాజిటివ్ ధోరణి నడుస్తూ దాన్ని క్రమేపీ బిల్డప్ చేసుకుంటూ రేవంత్ రెడ్డికి కొంతవరకు డిస్టర్బెన్స్ అనేది లేకుండా క్లియర్ చేసుకున్నారు ఎటు తిరిగి. ఎందుకంటే మన జూబ్లీహిల్స్ ఎన్నికకి ఏమాత్రం తేడా పడ్డా, ఏమాత్రం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా వెంటనే ఎవరో కాదు, బయట బీఆర్ఎస్ బీజేపీలు కాదు, ఆ పార్టీలోనే సీనియర్స్ అందరూ ఇంకొక రకమైనటువంటి స్లోగన్ వచ్చేది, ఇంకొక రకమైనటువంటి వార్తలు ఢిల్లీ దాకా వెళ్ళి కొంత తలనొప్పిగా తయారయ్యేది. అవసరమైతే రేవంత్ రెడ్డి ఒక్కసారిగా పాత రోజులాగా ఫ్యాక్స్ మెయిల్ వచ్చి ఒక్కసారిగా ముఖ్యమంత్రి పదవి మారినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది కాంగ్రెస్ పార్టీ కొత్తేమీ కాదు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారిగా అందరూ ఏం మాట్లాడాలా, వర్గాలు ఉన్నటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీలో విమర్శకులు, ఆయన మీద నిరుత్సాహంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఒక్కసారిగా ఏం మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది గెలవంగానే. ఇలాంటి సమయంలో దాన్ని కొంతవరకు మొత్తాన్ని అక్కడ ఉన్నటువంటి డస్ట్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ రీఫ్రెష్గా న్యూ ఎనర్జీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఒక్కసారిగా యూపీ ఎన్నికలు వస్తే ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం మళ్ళీ డిస్టర్బెన్స్ అయిపోయి అనుకున్నదంతా బోల్తా పడిపోతే పరిస్థితి ఒక్కసారి మళ్ళీ తారుమారేద్ది. ఇది ఏరి కోరి తెచ్చుకున్నట్టయిద్ది. ఈ వాతావరణం మొత్తాన్ని కూడా కేవలం ఎందుకంటే అతనే ఒక స్టార్ క్యాంపెయినర్గా మారి అతనే ఒక మొత్తంగా 1-4 సీఎం హోదాలో ఉండి కేవలం ఒక ఉప ఎన్నికల కోసం అంత కష్టపడి అతనే స్టార్ క్యాంపెయినర్గా మారి మొత్తాన్ని దాదాపు బీఆర్ఎస్ గెలిచిద్ది అనేటువంటి షెడ్యూల్కి ముందు, ఎన్నికల నోటిఫికేషన్ ముందు కానివ్వండి, నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కానివ్వండి, అన్ని సర్వేలు కానివ్వండి, అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్టు అక్కడ దాదాపు బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 10,000 మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పిన వాతావరణాన్ని ఒక్కసారిగా రేవంత్ రెడ్డి ఓన్లీ స్టార్ క్యాంపెయినర్గా మారి రాత్రిమూళ్ళు కష్టపడి 1-4 కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలు పెట్టి వాతావరణాన్ని మొత్తాన్ని తన వైపు టర్న్ చేసుకుని కేవలం తన నోటి వాక్యాల ద్వారానే, తను చెప్పినటువంటి స్పీచెస్ ద్వారానే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎవరెవరికి ఏ హామీలు ఇవ్వాలి, సినీ కార్మికులు ఉన్న చోట సినీ కార్మికులకు ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి సెటిలర్స్కి ఏం చెప్పాలి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని ఏ విధంగా మాట్లాడుకోవాలి, ఇలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అడుగులు వేసుకుంటూ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీలు అధిక శాతంలో ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా సంతృప్తి చెందాలి, ఎక్కడో కాంగ్రెస్ పార్టీకి మైనార్టీస్ కొంత గ్యాప్ వచ్చిందనేటువంటి వార్త ఉంది, వాళ్ళని ఏ విధంగా కవర్ చేయాలి, వెంటనే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం, ఇలా స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ రోజుకి బీఆర్ఎస్ చేతిలో దాదాపుగా బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశాన్ని మెల్లిగా యూటర్న్ చేసుకుంటూ చివరికి కాంగ్రెస్ పార్టీ గెలుపుతో పాటు మంచి మెజార్టీ సాధించే దిశగా చేశారంటే అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అది రేవంత్ రెడ్డి, కేవలం రేవంత్ రెడ్డి మార్కే అక్కడ చూపించారు. కాబట్టి ఇప్పుడు ఆ విషయంలో ఇక తిరుగులేదు. రేవంత్ రెడ్డి చాలా చాణక్యుడు, ప్లస్ ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం ఉంది రేవంత్ రెడ్డికి అని. ఇలా అన్ని కోణాల్లో రేవంత్ రెడ్డి ప్రస్తుతం అయితే మళ్ళీ న్యూ ఎనర్జీ, కొంచెం కొత్తగా ఉత్సాహంగా పరిపాలన విషయంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదనేటువంటి విషయాన్ని, తన స్థానాన్ని తన పదిలం చేసుకోవడంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రేవంత్ రెడ్డికి మంచి ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవాలి ఈ విషయంలో. ఇలాంటి తరుణంలో ఇలాంటి ఉప ఎన్నికలు మళ్ళీ వచ్చి ఏమాత్రం పరిస్థితులు తారుమారైనా ఉన్నటువంటి 8-9 నియోజకవర్గాలు కూడా కేవలం ఇప్పుడు జూబ్లీహిల్స్ అంటే ఒక నియోజకవర్గం కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి రకరకాలుగా అందరూ మంత్రులు, దాని ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గం మీద పడి దాదాపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాయ నుంచి దానికి ఒక ప్లాన్ ప్రకారం, గ్రౌండ్ ప్రకారం వెళ్ళారు. కానీ అంతే ఇదిగా ప్రతి 9 నియోజకవర్గం మీద ఒక్కసారిగా 10 నియోజకవర్గం ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేసి 10 నియోజకవర్గం గెలుచుకుని రావటం అంటే అంత ఆషామాషి కాదు. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా బీఆర్ఎస్ ప్రభావం ఉన్నటువంటి నియోజకవర్గాలు, దాంతోపాటు కొద్ది గొప్ప బీజేపీకి ఉన్నటువంటి ప్రభావం ఉన్నటువంటి ఏరియాలు, ఇవన్నీ కూడా మళ్ళీ గెలుచుకురావటం అంటే అది అంత సాధారణ విషయం కాదు. ఇప్పుడున్నటువంటి ఏదైతే మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డిని అనవసరంగా డిస్టర్బ్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఏంది అనేటువంటి ఆలోచనలు కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు. దానికి సంబంధించి మళ్ళీ లేదు, అనర్హత వేటు పడితే అదొక అప్రతిష్ట పాలు, అనర్హత వేటు పడింది అనేటువంటి ఆ ఎమ్మెల్యేల విషయంలో అది అవ్వకూడదు. కానీ రాజీనామా మాత్రం కంపల్సరీ చేయించాలి.
ఇలా ఏ స్టెప్ తీసుకుంటే మంచిది అనేటువంటి విషయాల్లో ఉన్నారు. ఇటు స్పీకర్ మాత్రం గట్టిగా నిర్ణయం తీసుకోవాల్సిందే అనేటువంటి విషయంలో ఉన్నారు. ఎప్పుడైతే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఇదొక అంశం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు ఇలాగ ఎక్కడ ఎప్పుడు జరిగేటువంటి పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే ప్రతిసారి ఇలాగే ఎన్నికలు వచ్చినప్పుడల్లా గెలవటం ఒక పార్టీ మీద, వెంటనే అధికార పార్టీకి జంప్ అవ్వటం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి క్రమేపీ ఇదే వాదనలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కొంచెం హాస్యాస్పదంగా తీసుకుంటుంటారు రాజకీయ నాయకులు. ఇవన్నీ సహజమే కదా అనుకుంటా ఉంటారు, ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ ఉంటారు ఎమ్మెల్యేలు. దీనికి సంబంధించి జరుగుతూ ఉన్నది. కానీ ఒక్కసారి కనుక ఇలాంటి యాక్షన్ జరిగితే ఇక నెక్స్ట్ అంటే సుప్రీంకోర్టు జోక్యంతో ఈ విధంగా స్పీకర్ కనుక అనర్హత వేటు వేస్తే భవిష్యత్తులో వచ్చేటువంటి ఏదైనా సరే ఇక నుంచి ఎన్నికల్లో ఏ పార్టీని సంబంధించినట్టు గెలిచిన వ్యక్తులు ఎమ్మెల్యేలు ఆ పార్టీలోనే ఉండటానికి దాదాపుగా ఒక నిర్ణయం ఇది అనమాట. ఒక మంచి నిర్ణయం. రేపు తెలంగాణ తీసుకున్నటువంటి స్పీకర్ తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాన్ని ప్రభావితం చేసేటువంటి అంశమే అనుకోవాలి ఇది. ఎందుకంటే అదే మంచిది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలు నమ్మి ఆ వ్యక్తిని నమ్మి పార్టీని నమ్మి ఓటు వేసినప్పుడు గెలిచిన తర్వాత కనీసం ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా తనకిష్టమైనట్టు తన స్వార్థం కోసం అధికార పార్టీకి జంప్ అవడం అనేది అది ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలకే చాలా నీచమైనటువంటి పదాలు వాడుకోవచ్చు దాన్ని. అలాంటి తరుణంలో ఇప్పుడు స్పీకర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ప్రభావితం కాబట్టి దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ప్రభావితం చూపిస్తే ఇక నుంచి. ఎందుకంటే గతంలో రాజీవ్ గాంధీ ఈ చట్టం తెచ్చారు. ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి చట్టం తెచ్చినప్పుడు కూడా ఎక్కడా అమలైన దాఖలు లేవు. ఎందుకంటే చట్టంలో ఉన్న లొసుగుల్ని వాడుకుంటూ ఆ 5 ఏళ్లు మాత్రం అలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు. ఈలోపు వీళ్ళు మంత్రి పదవులు అనుభవిస్తారు, అన్ని అధికార పార్టీ లాగానే అన్ని చలాయించుకుంటారు. ఈసారి నుంచి అలా జరగటానికి అవకాశం లేకుండా ఉండటానికి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రం ఉపయోగపడింది. ఎందుకంటే నెక్స్ట్ ఎవరన్నా మారినా ఇదే చట్టం, ఇదే రూల్స్, ఇదే న్యాయ వ్యవస్థ అమలైద్ది కాబట్టి చాలా షార్ట్ కట్లో పనులు అయిపోతాయి. కాబట్టి ఈ నిర్ణయం కోసం దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తుందని చెప్పుకోవాలి. మళ్ళీ స్పీకరు అంత స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్న అంత స్ట్రాంగ్ పర్సనా, మళ్ళీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తే కాబట్టి మళ్ళీ వాళ్ళేం చెప్పుకుంటారా అనే విషయాలు ఉన్నారు. కాదు సుప్రీంకోర్టు మాత్రం పదే చెప్తుంది, గతంలో లాగా దీన్ని కాలయాపన చేయబాకండి, ఎమ్మెల్యేలు ఎందుకు విచారణకు రావట్లేదు గట్టిగా అడగండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, దీంట్లో ఎక్కడా రాజకీయ జోక్యం చేసి దీన్ని తప్పుదారి పట్టించడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు, అవసరమైతే మీరు నిర్ణయం తీసుకోండి, లేకపోతే మేము తీసుకునేదాకా పరిస్థితి తీసుకురావద్దు, మళ్ళీ మీ ఏ విషయం కొత్త సంవత్సరం వేడుకలు ఎక్కడ జరుపుకుంటారు మీరు ఇప్పుడే డిసైడ్ అంటూ అంత ఘాటుగా వ్యాఖ్యానించడం అంటే అది అంత ఆషామాషి విషయం కాదు. అంటే గతంలో చెప్పినట్టుగా సుప్రీంకోర్టు కేవలం విచారణకే మాత్రమే అర్హత ఉంది, యాక్షన్ తీసుకునే అర్హత లేదు, అవి మొత్తం కూడా రాజ్యాంగబద్ధంగా స్పీకర్ చేతిలోనే ఉంది అని చెప్పుకునేటువంటి వాటి అన్నిటికీ కూడా చెక్ పెట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు మళ్ళీ గుల్లాలు పడుతుంది. కడియం శ్రీహరి ఆల్రెడీ స్పీకర్కి కొంత సమయం అడగడం జరిగింది వివరణ ఇవ్వడానికి. దానం నాగేంద్ర అయితే అసలు ఇష్టపడలేదు వివరణ ఇవ్వడానికి కూడా. డైరెక్ట్గానే అధిష్టానం దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఏంది, మీరు కనుక కొంచెం హామీ ఇస్తే దానికి సంబంధించినటువంటి మీరు కనుక గట్టిగా ఒక మాట ఇస్తే నేను పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఖైరతాబాద్కి వెళ్ళి మళ్ళీ గెలుచుకొని తీసుకొస్తాను, నాకు మాత్రం మంత్రి పదవి ఇవ్వడానికి ప్రామిస్ చేయండి అంటూ ఆయన డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ దానికి ఆయనకు అక్కడ ఎటువంటి అనుమతి ఇస్తారా, దానికి సంబంధించినటువంటి ఎటు ప్రామిస్ చేశారనేది ఎవరికి తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఇది ఒక తెలంగాణ రాజకీయాల్లో మాత్రం అతి తొందరలో దీనికి సంబంధించినటువంటి విషయం చూడబోతున్నాం. ఇది కనుక అనర్హత వేటు పట్టమా లేదా రాజీనామా చేసినా ఏది చేసినా కూడా ఇది బీఆర్ఎస్ విజయంగా చెప్పుకోవడానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ విషయంలో మొదటి నుంచి కాలికి బల్పం కట్టుకొని ఈ విషయంలో కేటీఆర్ పదే కోర్టుల చుట్టూ ఫస్ట్ గవర్నరు, తర్వాత స్పీకరు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు, ఈ విధంగా కేటీఆర్ ఈ విషయంలో మాత్రం మొదటి నుంచి గట్టి పట్టుదలతో ఉండి మొదటి నుంచి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు వీళ్ళందరికీ పదవులు ఊడతాయి, వీళ్ళకి సరైనటువంటి సమయం వచ్చింది, ప్రజలు బుద్ధి చెప్తారు, దీనికి సంబంధించి మాత్రం వాళ్ళు ఎక్కువ కాలం వాళ్ళు శాసనసభ్యులుగా కొనసాగరు అని మొదటి నుంచి గట్టిగా వాదిస్తూ దాన్ని పదే ఇంతవరకు స్పీకర్ పట్టించుకోవట్లేదు, కోర్టుకు ధిక్కరణ సంబంధించినటువంటి విషయంలో కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టు తీర్పు ధిక్కరణ చేస్తూ ఉన్నారని చెప్పి మళ్ళీ దానికి సంబంధించి వెళ్ళి మళ్ళీ స్పీకర్ కూడా నోటీసులు ఇచ్చారంటే అంత ఈజీగా వదిలిపెట్టలే కేటీఆర్ దీనికి సంబంధించిన విషయంలో. ఎందుకంటే గతంలో పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పరిపాలించినప్పుడు వాళ్ళు కూడా ఇలాగే క్లీన్ స్వీప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఏదో ఆ రాజ్యాంగబద్ధంగా టెక్నికల్ ఇష్యూ 1/4 ఇవన్నీ రీజన్స్ చెప్తుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మొదలుపెట్టినటువంటి సంస్కృతి ఇదంతా కూడా అయినప్పటికీ కూడా ఈ విధంగా పార్టీ మారిన విషయంలో మాత్రం మొదటి నుంచి కేటీఆర్ ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా దీనికి పదే దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఈరోజు ఈ పరిస్థితి దాకా తీసుకొచ్చారంటే దాదాపు ఇదే సక్సెస్. రేపు గనక ఈ విషయంలో అనర్హత వేటు పడ్డా లేదు వీళ్ళు రాజీనామా చేసినా అది కూడా బీఆర్ఎస్ కేటీఆర్ సక్సెసే అనుకోవాలి.
ఇంత చెక్ పెట్టడం, ఇంత మానసిక ఒత్తిడి తీసుకురావడం విషయంలో మాత్రం గతంలో లాగానే మీరు అనుకున్నట్టు సాగదు అని చెప్పినటువంటి కేటీఆర్ ఎలా అయితే చెప్పారో అదే డిజైన్తో మొత్తం నడుస్తుంది. కాబట్టి ఇప్పటికే కేటీఆర్ సక్సెస్ అయ్యారు ఈ విషయంలో అనుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ కూడా. దాంతోపాటు రేపు జరిగేటువంటి పరిణామాలు ఏది జరిగినా కూడా అది కేటీఆర్ సక్సెస్ అనుకోవాలి. ఈ తరుణంలో ఇతను అంత మల్లగొల్లాలు పడుతున్న సమయంలో ఒక్కసారిగా ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి తెర ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు మొదటి నుంచి ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి కేటీఆర్కి కొంచెం మైండ్ డిస్టర్బెన్స్ అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన జరుగుతున్న టాపిక్ డైవర్ట్ చేయడానికి కానివ్వండి, ఇలా ఏదైనా కానివ్వండి, మొదటి నుంచి దీనికి సంబంధించి కేంద్రం కావాలనే కేటీఆర్ని ఈ విషయంలో విచారణకు ముందు సాగనీయకుండా ఆపుతుంది, అరెస్ట్ చేయనీయకుండా ఆపుతుంది అన్ను పదే పదే చెప్పినట్టు రేవంత్ రెడ్డికి ఒక్కసారి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలోనే బాల్ పెట్టేసి సరే మీ ఇష్టం అన్నటువంటి విషయంలో ఇప్పుడు చూద్దాం ఏం జరిగిద్దో అనేటువంటి విషయంలో మాత్రం ఇప్పుడు పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అయితే దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి జిష్ణుదేవ్ వర్మ నుంచి వచ్చింది అనుమతి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అనేటువంటి విషయాన్ని ఇటు బండి సంజయ్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇటు కేటీఆర్ దీనికి సంబంధించినటువంటి విషయం అడిగినప్పుడు నేను 100 సార్లు అడిగి నేను ఒకటే చెప్తాను, నేను ఏ విషయం తప్పు చేయలేదు, ఆ విషయంలో మాత్రం నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఎన్నిసార్లు చెప్పాలని నాకు అసహ్యం ఉంది, అవసరమైతే నేను లై డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాను అనే విషయాన్ని ఇటు కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు గవర్నర్ సంబంధించిన అనుమతి వచ్చింది కాబట్టి కేసు ఫైల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కేటీఆర్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది చూడాలి అనేటువంటి విషయంలో కూడా ఇటు బీజేపీ పార్టీ అంటుంది. ఎందుకంటే దీని గురించి సంబంధించిన అవకాశం వచ్చింది కాబట్టి అరెస్ట్ చేస్తారా కేటీఆర్ని? ఓ పక్క చూస్తే కేటీఆర్ నాకు అరెస్ట్ చేసేంత దమ్ము ప్రభుత్వానికి లేదు, అది నాకు తెలుసు అంటున్నారు. ఓ పక్క చూస్తే దానికి సంబంధించినటువంటి నేను తప్పు చేయలేదు, లై డిటెక్టర్ టెస్ట్ కానీ సిద్ధం అంటున్నారు. ఇటుపక్క కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి ఒక రకమైనటువంటి కావాలని చెప్పి ఇది ఒక గేమ్ ఆడుతుంది, వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళిద్దరు బంధం వేరు, కావాలని ఇదంతా చేస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఈ తరుణంలో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కేటీఆర్కి వాస్తవంగా ఇంతవరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి ఎప్పుడైతే పర్మిషన్ వచ్చిందో ఇంతవరకు దానికి సంబంధించినటువంటి యాక్షన్కు మూవ్ అవ్వలేదంటే కావాలనే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందంటూ బీజేపీ చెప్తుంది. మళ్ళీ వెంటనే ఇంద్రాజు దానికోసమే కదా వెయిట్ చేసింది కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి, మళ్ళీ అనుమతి వచ్చింది కదా గవర్నర్ నుంచి దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకోమని, మళ్ళీ ఎందుకు ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు, ఎందుకు ముందుకు సాగట్లేదు? అదే ఒక సామాన్యుడికైతే ఈ పార్టీకి అలాంటి మూమెంట్ వస్తే వెంటనే ఇంటికి వెళ్ళిపోయి దౌర్జన్యంగా తీసుకొచ్చి ముందు అరెస్ట్ చేసేసి తర్వాత ఏదైనా సరే ముందు అరెస్ట్ చేసేస్తారు. మళ్ళీ ఎందుకు ఇక్కడ ఆగారు? ఒక పక్క కేటీఆర్ చూస్తే నన్ను అరెస్ట్ చేసేంత దమ్ము ప్రభుత్వానికి లేదంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ ఈ లొసుగు జరుగుతుంది? నిజంగానే అనుకున్నట్టుగానే బీజేపీ చెప్పినట్టుగానే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఒక యాంగిల్ నడుస్తుంది. ఓ పక్క చూస్తేనేమో ఇటు బీజేపీ సంబంధించిన బీఆర్ఎస్ కావాలని కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా ఇన్నాళ్ళు బీజేపీ గేమ్ ఆడింది, కావాలని కాలయాపన చేసింది అంటున్నారు. అదేవిధంగా కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో కూడా ఇంతవరకు సిబిఐ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, కేంద్రం చేతుల్లోనే ఉంది కదా అంటూ పదే చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఇదే విషయంగా ఇన్నాళ్ళు చెప్తున్నారు కేటీఆర్ సంబంధించిన ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారిగా గవర్నర్ అనుమతి ఇచ్చేటప్పటికి ప్రస్తుతం గోల్ రేవంత్ రెడ్డి చేతిలో ఉంది కాబట్టి ఏం చేస్తారనేటువంటి ఉత్కంఠ అయితే తెలంగాణ రాజకీయాలు నడుస్తుంది. ఓ పక్క ఫిరాయింపు ఎమ్మెల్యేల అర్హత వేటు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానికి సమయం లేదు. ఓ పక్క కేటీఆర్ సంబంధించిన ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం ఏం చేసేది దాని విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. దానికి ఎక్కువ సమయం లేదు, దానికి సంబంధించినటువంటి కాలయాపన వేరే డైవర్ట్ చేయడానికి కూడా సమయం లేదు. చూడాలి మరి తెలంగాణ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇన్ని రకాలైనటువంటి ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి మళ్ళీ రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా, అనుకున్నట్టుగా ఎటువంటి కొద్ది రోజుల్లోనే ఎటువంటి పరిష్కారం దొరికిద్దని మాత్రం చూడాలి. మరి చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.